జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రేపు మంచి ముహూర్తం ఉందమ్మా. అయితే ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి. బాబాయ్ రేపే పెళ్ళా? చుట్టాలు బంధువులు అందరికీ చెప్పుకోవడం కష్టమవుతుంది కదా బాబాయ్, కొంచెం ఆలోచించండి. చుట్టాలు బంధువులు రావాలంటే రిసెప్షన్కి వస్తారులేరా, పెళ్లికి మన వాళ్ళు ఉంటే సరిపోతుంది. కరెక్ట్గా చెప్పావక్క. పంతులు గారు ఇదే ముహూర్తాన్ని ఖాయం చేయండి. అలాగే అమ్మా. రేపు ఉదయం 9:45 మంచి ముహూర్తం ఉందమ్మా. అయితే పెళ్లి ఏ హడావుడి లేకుండా మా ఇలవేల్పైన రామాలయంలోనే చేద్దాం. ఏమంటారు? మీ ఇష్టం అండి, మీరెలా అంటే అలాగా. అయితే శుభం. సరేనండి, మేము వెళ్ళొస్తాం. మంచిది, వెళ్ళొస్తామండి. నమస్కారం. నమస్కారం అండి. తమ్ముడు, ఏంట్రా ఇది? మాతో ఒక మాట కూడా చెప్పకుండా సడన్ గా ఈ పెళ్లి చూపులేంట్రా? కరెక్టే, సడన్ గానే పిలిచాం బావగారు. కానీ నా కూతురి పెళ్లి చూపులు సడన్ గా ఇలా చేయాల్సి వస్తుందని మేము అనుకోలేదు. కానీ తప్పలేదు మరి. నన్ను బలవంతంగా పెళ్లి చూపుల్లో అయితే కూర్చోబెట్టారు, కానీ పెళ్లి పెట్టెల మీద మాత్రం కూర్చోబెట్టలేరు. నేను పెళ్లి చేసుకోను. నాకు తెలుసే, అందుకే నిన్ను పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టే బాధ్యత నేను తీసుకోలేదు. అందుకే ఆ బాధ్యత గుండమ్మకే అప్పగిస్తున్నారు అత్తయ్య గారు. కదా అత్తయ్య గారు? అవును. ఏంటి అలా చూస్తున్నావు? వాళ్ళు చెప్పింది అర్థమైందిగా. ఇక నీ ఇష్టాలు దాని ఇష్టాలు అన్నీ పక్కన పెట్టి వీళ్ళకి నచ్చినట్టుగా ఈ పెళ్లి జరగాలి. శైలుని పెళ్లి కూతుర్ని నువ్వే చెయ్యాలి, నువ్వే పీటల మీదకి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి, నువ్వే దగ్గరుండి పెళ్లి చేయించాలి. సరే అత్తయ్య, ఈ ఇంటి ఆడపిల్లని మీరు చెప్పినట్టు నేనే దగ్గరుండి నా చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తాను. జరిపిస్తానని నోటి మాటతో చెప్పడం కాదు, నువ్వు దేవుడని నమ్ముతున్నా మీ మావయ్య గారి మీద ఒట్టేసి చెప్పు. అమ్మా, ఏంటమ్మా నాన్న మీద ఒట్టేయడం ఏంటి? ఆది, నీకేం తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు. ఆయన మీద ప్రమాణం చేసి ఇప్పుడు చెప్పిన మాటను మళ్ళీ చెప్పు. సరే అత్తయ్య, మీ ఇష్ట ప్రకారమే మీరు కోరుకున్నట్టే మావయ్య గారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ఇంటి ఆడపిల్ల పెళ్లిని నా చేతుల మీదుగా నేనే జరిపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.